అకాల వర్షాలు పేదల ప్రాణాల మీద తెస్తున్నాయి. అంతారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇరుకురాల తాండాలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు ఓ నిరుపేద కుటుంబం నిలువ నీడ లేకుండా కోల్పోయింది. గాలివాన్ దాటికి ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి బాధితులను పరామర్శించారు. ఇరుకుల తాండాలో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తాండాకు చెందిన పుణ్యనాయక్ నివాసం ఉంటున్న ఇంటి పైకప్పు రాత్రి వీచిన బలమైన గాలులకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వారు త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నప్పటికీ సామగ్రి అంతా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న అంతారం గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి బురేష్ జీపీఓ యేసుగారితో కలిసి గురువారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఉన్న ఒక్క ఆశ్రయం కూడా కోల్పోవడంతో పుణ్యనాయక్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి విపత్తు సహాయ నిధి కింద ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని, తద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. ఎండాకాలంలో అకస్మాత్తుగా వస్తున్న ఈ వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి పుణ్యనాయక్ కుటుంబాన్ని కొత్త ఇల్లు నిర్మించుకునేలా సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రి వర్షానికి అయిందా? రాత్రి ఎక్కడ గాలి ఇగో ఇది పోయి